ఫ్రెండ్స్ మనమంతా కూడా చదువుకున్న వాళ్ళం. ఏం చదువు రావాలా కాదు, లేదా కొత్తగా నేను ఇచ్చే నేర్చుకుంటలేము ఉండదు. కాకపోతే యాక్షన్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. ఒకటి, మీరు లీగల్గా ఏ కాలేజీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో టోటల్గా అందరి సమస్యల మీద ఒక ఫీల్ చేద్దాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసి ఒక్కొక్క కాలేజీకి నోటీసులు పంపి కోర్టు ద్వారా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే అంత తక్కువ కాదు, మొత్తం యాజమాన్యాలతో కూడా రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నవారు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇట్లాంటి పెద్ద పెద్ద బడా కార్పొరేట్, అదొక పెద్ద అది క్లబ్, అది కార్పొరేట్ క్లబ్, అది మాఫియా. ఒక మాట చెప్పాలంటే మాఫియా. సో ఆ మాఫియా అంత ఈజీగా కొట్టడము ఎవరు ఇండివిజువల్గా కొంతమంది లేదా డాటా పెట్టినంత మాత్రం డాటా ఏదో చేస్తుందని చెప్పేసి భ్రమలు నాకు లేవు. రెండవది ఏంటంటే, ఇప్పుడు డాటా ఎంతమంది కలిసి ఉంటుంది, మనల్ని కూడా విడగొట్టరా? విడగొట్టకుండా మళ్ళీ డాటాలో టీ డాటా, ఏపీ డాటా, ఆ డాటా, ఈ డాటా చాలా డిఫరెంట్గా కూడా వస్తాయి. ఇంకా నేనేమంటున్నానంటే, ముందుగా అయితే ఎవరైతే ఇప్పుడు చాలా తమ్ముళ్ళు అక్కడ దాకా పోయిందంటే అసలు ఆయన సూసైడ్ దాకా పోయిన పిల్లోడు అంటే ఎంటెక్ చేసి కూడా ఆయన ఎట్లాంటి పనులు చేసుకున్నాడో చూసాం. వీటన్నిటి కారణం మనమే, తప్పు మనదే. ఎందుకంటే ఇప్పుడు చదువుకొని ఎవరైనా వస్తే, బయటకు వస్తే ఏదైనా చేద్దామంటే దానికి సహకరించాలి. ఒక రాజకీయాన్ని ఎదుర్కోవాలంటే మరొక రాజకీయాలు రావాలి. విద్యావంతులు ఎందుకు రాజకీయాలు రాకూడదు? విద్యావంతులకి మీకు 15,000 ఊడిగం చేసే బదులు 15,000 20,000 ఊడిగం చేసే బదులు ఈ రాజకీయాలను మార్చడానికి కొంతమంది ఎందుకు తయారు కాకూడదు? నేను 3-4 లక్షల ఉద్యోగం రాజీనామా ఇచ్చిన, నాకు 12 ఏళ్ళ సర్వీస్, 12 ఏళ్ళ సర్వీస్ మొన్న 5 ఏళ్ళు పెంచితే 12 ఏళ్ళ సర్వీస్ ఎందుకు వదులుకున్నా? నేను పనికి రాకనా? పనిలేకనా? నేనే ఇప్పుడు ఏ కాలేజీ నేను పోయి చెప్తానన్నా కూడా వాడు నాకు 1 లక్ష రూపాయలు పడేస్తాడు. చాలా కాలేజీలు నా డైరెక్టర్గా రమ్మన్నాయి, ఇంకేదో రమ్మన్నాయి. తెలుసు నాకు ఎట్లా ఉంటుందని. కానీ నేను ఎందుకు పోవట్లేదు? కనీసం పార్ట్ టైం కూడా క్లాసులు చెప్పట్లేదు, పార్ట్ టైం కూడా పోవట్లేదు. మా యూనివర్సిటీ వాళ్ళు కూడా పార్ట్ టైం మీరు తీసుకుంటారు సీనియర్ ఏం చెప్పారు. నో, మీలాంటి వాళ్ళకి అవకాశం రావాలా వద్దా? నేను ఆల్రెడీ 20 ఏళ్ళు పనిచేసిన, నాకు ఇప్పుడు 80,000 పెన్షన్ వస్తుంది. 80,000 పెన్షన్ వస్తుంది. ఇంకా చాలా మంది చదువుకున్న పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళకి అవకాశం రావద్దా? నేను తీసుకునే పార్ట్ టైం పైసలు వాళ్ళు తీసుకోవాలి కదా. సో కాబట్టి కనీసం పార్ట్ టైం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇలాంటి నిరుద్యోగుల కోసం ఇంట్లో కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. చాలా మనం ఏదైనా పని చేయాలంటే కమిట్మెంట్తో చేయాలి. ఊరికే కహానీలు చెప్తే నడవదు. ముచ్చట కహానీలు చెప్పడానికి పోవడానికి చెప్పచ్చు, గంటలు మాట్లాడచ్చు, గంటలు చేయొచ్చు. కానీ యాక్షన్లో దిగితే తెలుస్తుంది మనకు. ఇప్పుడు 24 లక్షల ఎకరాల భూమి, దళితుల భూమి, ఎస్సీ ఎస్టీల భూమి 70 ఇచ్చి ఇందిరాగాంధీ. 24,45,000 ఎకరాల భూమి తెలంగాణలో, అది ఏమైందో తెలియదు, దానికి లెక్కలు చక్కగా. ఇప్పుడు ఆ దళితులు కనుక దాన్ని అమ్ముకుంటే అందరూ కోటీశ్వర్లు అవుతారు దాదాపు. ఇచ్చిన వాళ్ళు అందరూ ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఇచ్చిందో, ఇవాళ ఊళ్ళలో కూడా చాలా డబ్బులు వస్తాయి. 1 ఎకరానికి ఇంత అమ్ముకుంటే 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల కంటే తక్కువ లేవు. కోట్లు, 4 కోట్లు. ఇప్పుడు మొక్కీలలో అయితే 25 కోట్లు, 30 కోట్లు. 600 ఎకరాలు, 600 ఎకరాలు ఎస్సీల మాదిగల భూమిని అక్కడ మొక్కీల ఖాళీ దేనికి కేటాయించిందో అంటే, ఇట్లాంటి గార్డెన్ ఏమంటుంది దాన్ని, ప్రకృతి వనాల కింద చేసి దాని కింద గార్డెన్ చేసేసి కార్పొరేట్ కంపెనీలకు అట్ట మిగతా చుట్టూ గార్డెన్ పెట్టి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేసి ఆ కంపెనీలకు దానికెళ్ళి లాభాలు తీసుకున్నారు కేసీఆర్. మరి ఎంత మాదిగ సంఘ నాయకులు, ఇంత పెద్ద లీడర్లు మాట్లాడుతున్నారు. ఒక్క రోజు కూడా అక్కడికి పోయిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. 600 ఎకరాల భూమి అంటే అట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొక్కీలు అనేది ఒక చిన్న టౌన్. ఇప్పుడు
సో అట్లా మొత్తం తెలంగాణ సమాజంలో ఇవాళ లక్షల కోట్లు సంపాదించారు. ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. అసలు మనం 15,000 జీతం కోసమే 20,000 జీతం కోసమే ఇన్ని తపన పడుకుంటే ఇంత చేసుకుంటా ఒక్కొక్కరు కోట్లు లక్షల కోట్లు మిగుతంటే జనాల మోసం చేస్తుంటే ఒక్కరు మాట్లాడరు. ఆ ఇష్యూలో మాట్లాడాం మనం. అసలు మనది కాదన్నట్టుగా ఉంటాం. ఇప్పుడు మనది కానట్టుగా ఉంటే మీ గురించి ఎందుకు రావాలి సమాజం? మీ గురించి ఎందుకు మాట్లాడాలి సమాజం? సమాజం గురించి మరి మాట్లాడకుండా మీ పొట్ట గురించి మాట్లాడుతున్నారు అంతే. అవునా? ఇప్పుడు మన పొట్ట గురించి మాట్లాడుకోవడం పెద్ద సమస్య కాదు నా దృష్టిలో. అది పెద్ద ఇష్యూ కానే కాదు. అది ఎందుకంటే నేను కూడా ఎందుకండి మీరు అర్థం చేసుకోండి సమస్యలు. మీరు సమస్యను అర్థం మూలాలు అర్థం చేసుకోండి. సమస్య మూలాలు అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. నేను ఏమంటున్నానంటే కాదు మన టీచింగ్ కమ్యూనిటీ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళ టీచింగ్ నేను టీచర్గా ఒక లైబ్రేరియన్గా ఉండి ఒక లైబ్రేరియన్గా 11-12 ఏళ్ళు సర్వీస్ చేసినాను. టీచింగ్ కమిటీలోకి వచ్చి 20 ఏళ్ళు పనిచేసిన. నా చదువు అప్పుడు లైబ్రేరియన్గా చిన్నది ఇంటర్మీడియట్తో లైబ్రరీ సిఎల్ఎస్సి చేసుకుని లైబ్రరీకి వెళ్ళిపోయాను. ఆ ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ నేను యూనివర్సిటీకి ఎంటర్ 12 ఏళ్ళు అక్కడ చేసిన. మళ్ళీ ఇంకా 12 ఏళ్ళు నా సర్వీస్ ఉంది. నేను వదులుకున్న దాన్ని. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే ఎందుకు ఇప్పుడు మనం ఇంత చదువులు చదివి ఇంత చేసిన తర్వాత అసలు వీటన్నిటికీ కారణం రాజకీయాలని తెలిసి మనకు ఈ రాజకీయాలు మార్చాలనే విషయం మనకెందుకు అర్థం కాదంటున్నారు. మనకెందుకు అర్థం కాదు? ఈ రాజకీయాలు మార్చాలనే విషయం మనకెందుకు అర్థం కాదు? ఇంత చదువులు చదివి ఇప్పుడు మల్లారెడ్డి నేను పాలమ్మిన పెరుగమ్మిన నేను అది చేసిన నేను ఇది చేసిన వాళ్ళ నేను యూనివర్సిటీ పెట్టినా మెడికల్ కాలేజ్ పెట్టినా ఆయన ఎన్ని ఎకరాలు దోపిడీ చేసి తెలుసా మీకు? మొత్తం మేడ్చల్ అంతా ఇవాళ దోపిడీ జరిగిపోయింది. మొత్తం సామాన్య ప్రజల భూములన్నీ దోపిడీ జరిగిపోయింది. అంత దోపిడీ చేశాడు కాబట్టి ఇన్ని యూనివర్సిటీలు పెట్టగలిగాడు, ఇంత కథ చేయగలిగాడు. దోపిడీ రూపం మారుతుంది సార్, అంతే. దోపిడీ రూపం మారుతుంది. నేనేమంటున్నానంటే ఈ దోపిడీ రూపాలను మార్చే క్రమంలో మనము ఎక్కడైతే సమస్య జరుగుతున్నదో ఆ సమస్యల్ని ప్రశ్నించే క్రమంలో ఇంతకుముందు మిత్రుడు బాగేశ్వర ఒక మాట అన్నాడు, ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ వెళ్ళాలి అక్కడికి. మీరంతా కూడా మొత్తం ఈ సమస్యలన్నీ తీసుకురండి. నేను హైకోర్టులో రిపిటేషన్ పిల్లేస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్. నా డ్యూటీ అంటే నేను వచ్చి అక్కడికి వచ్చి రాలేదు. ఎందుకంటే నేను ఒక ఛానల్ పెట్టినా, నేను ఒక రాజకీయాలలో కంప్లీట్గా పోవాలనుకుంటున్నా, నేను పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నా. నా పనులు నాకున్నాయి కాబట్టి నేను నాకు రాలేదు. బట్ నేను ఒక్క పని చేయగలుగుతా. హైకోర్టులో మొత్తం మీ సమస్యలు ఏ కాలంలో ఎవరెవరి సమస్యలు ఉన్నాయి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూపంలో నేను హైకోర్టులో ఒక పిల్ వేయగలుగుతాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాన్ని చేయగలుగుతాం. దాని ద్వారా మొత్తం నోటీసులు పోతాయి. టోటల్ ఏ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది దాని మీద ఒక విచారణ కమిటీ వేస్తారు, హైకోర్టు వేస్తారు. దాని మీద హైకోర్టు మనం అడుగుదాం, హైకోర్టుని ఒక కమిటీ వేయండి, విచారణ కమిటీ వేయండి. కాలేజీలకు వెళ్ళండి, కాలేజీలో జరుగుతున్న ఇబ్బందులు చూడండి. ఆ పిల్లోడు పాప నాకు ఎంత దుఃఖం వచ్చిందంటే ఆయన ఎంటెక్ చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నా కూడా ఆయన గురించి పట్టించుకునే నాదుడే లేడండి. ఏంది సమస్య? ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? అట్లాంటప్పుడు మనం అంతా కలిసి హైకోర్టులో ఒక బిల్ వేసుకొని ఒక హైకోర్టు కనుక వినకపోతే సుప్రీంకోర్టులో వేసి హైకోర్టు కనుక రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టులో వేసి ఏంటంటే మనిషికి ఇప్పుడు నేనేమంటానంటే పేపర్ ఖర్చు అయ్యేది. మీరేం ₹1 ఇవ్వాలి, నాకేం ₹1 ఖర్చు ఇవ్వాలి, నాకు ₹1 ఫీజు ఇవ్వాలి. నాకు మీరు చేయాల్సింది పేపర్ ఖర్చు అంతే. అక్కడ టైప్ ఖర్చు, అక్కడ క్లర్కింగ్ ఇచ్చే ఖర్చు, అక్కడ అయ్యే ఖర్చు ఏమైనా పెట్టుకోండి. ఎందుకంటే నేను పెన్షన్లో ఉన్నా కాబట్టి పెట్టలేదు. అది కూడా నేను ఉద్యోగంలో ఉంటే నేనే నా జోలికి వెళ్ళి పెట్టుకుంటున్నాను. మనం ఎందుకు కొన్ని ముఖ్యంగా న్యాయవేత్తలు కేపాల్ ఉన్నాడు, ఆయన సుప్రీంకోర్టు దాకా పోయి ఎవరు చేయని పనులు చేయిస్తున్నాడు. అక్కడ వేయాలి. ఒక సుప్రీంకోర్టులో చాలా పిల్లలు వేసి ఆయన రెప్యుటేషన్స్ వేసి పిల్లలు వేసి చాలా గొప్పగా ఇవాళ ఈవెన్ అక్కడ వైజాగ్ ఫ్యాక్టరీని ఆయన నిలబెట్టగలిగిండు. చాలా చాలా అంటే చాలా విషయాలలో ఆయన ఒక్కడిగా కొట్లాడుతున్నాడు. ఆయనకు పార్టీ పెట్టి సపోర్ట్ చేసిన ఒక నాదు లేడు. ఆయన పోటీ చేస్తే 50 ఓట్లు వచ్చినాయి.
అయినా సరే ఎక్కడ కూడా భయపడుతున్నాడు, ఎందుకు పోతాడే. ఇప్పుడు అక్కడ ప్రవీణ్ పగడాల విషయంలో కూడా ఆయన సీరియస్గా ఎంత ఫైట్ చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. అంటే ఒక ఫైటర్ సపోర్ట్ చేసే పరిస్థితి ఇవాళ చదువుకున్న విద్యావంతులు లేకపోతే కామన్ మ్యాన్కి ఉంటుందా? నాలాంటి వాడు ఇవాళ ఏదైనా ముందుకు వస్తే మన వాళ్ళు నవ్వుకుంటారే, నేను మనకి ఏదైనా పని పడలేదు, ఈ 12 ఉద్యోగం వదులుకుంటాడు ఎవరైనా తెలియదు ఇంత పెద్ద యూనివర్సిటీ ఉద్యోగం వదులుకుంటాడు అని చెప్పేసి అనటం చాలా మా ముఖ్యంగా నా పిల్ల కూడా అంటాడు. ఫ్యాక్ట్ నా పిల్ల కూడా అంటది, ఏ డాడీ పని పడలేకుండా అవసరంగా ఉద్యోగం ఇంత మంచి ఉద్యోగం వదులుకున్నావు అంటే చాలా అవసరం. అంబేద్కర్ ఇలా మనం ఎందుకు పెట్టుకుంటాం ఆయన ఉద్యోగం చేయాలంటే చేయకపోనా? ఆయన ఈ దేశానికి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఆయనకు చాలా అవకాశాలు ఉన్నాయి ఈ దేశంలో, కానీ ఏ సమస్య ఏందో ఆ సమస్య వరకు ఆయన తీసుకురాగలడు. అది బ్రిటిష్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చిండు, ఆయన ఇక్కడ ప్రభుత్వాల మీద కొట్టాడగలిగిండు, ఆయనకు ఎంత వీలైతే అంత చేతనైతే కొట్టాడగలిగాడు. చివరికి ఏం చెప్పాడు ఆయన? పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు. ఆయన 3 పొలిటికల్ పార్టీలు పెట్టి, ఒకటి కాదు 3 పొలిటికల్ పార్టీలు పెట్టి అంత చదువుకున్న విద్యావేత్త, అంత గొప్ప ప్రపంచ నేరావి 3 పొలిటికల్ పార్టీలు పెట్టి ఆయన స్వయంగా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయేది మాత్రం ఎన్నికపోయినా నేను 40,000గా పోటీ చేసిన, నాకు 24,000 ఓట్లు వచ్చినాయి. అయినా నేను ఏమైనా పోయినా మళ్ళీ పోటీ చేస్తాను వచ్చే ఎన్నికల్లో 2028లో పోటీ చేస్తాను. అదే మన సమాజం, విద్యావంతులైన సమాజం ఇవాళ ఒక రాజకీయాలను మార్చాలన్నా, ఒక విద్యా వ్యవస్థను మార్చాలన్నా, మీలాంటి చదువుకున్న వాళ్ళకు ఒక సరైన స్కేల్స్ రావాలన్నా, అసెంబ్లీలో మాట్లాడేటోడు కావాలి, పార్లమెంట్లో మీ వాయిస్ వినబెట్టేటోడు కావాలి. ఎందుకు మీరు ఆ విషయం ఆలోచించట్లేదు? దొంగలు దోపిడీదారులతో కూడా పోయి అసెంబ్లీలో ఉంటే, పార్లమెంట్లో ఉంటే మీ గురించి మాట్లాడేవాడు ఎవరు ఉండట? మరి లేకపోతే ఒక తయారు చేయాలి కదా, మనం తయారు చేసే వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి కదా. సో ఆ దిశగా ఆలోచించేయండి దయచేసి విద్యావంతులు. ఊరికే మనము నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోవాలి, యాక్షన్లో మనం చూపించుకోవాలి ఏదైనా విషయాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా మన వాళ్ళు మన సమాజంలో మన గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం నేర్చుకోవాలి. కష్టాల్లో ఉన్నవాడి కోసం సపోర్ట్ చేయడం నేర్చుకోవాలి. ఆ పిల్లోడు ఒక్కడిగా వాడు ఆత్మహత్య దాకా పోయినట్టే మనమంతా తప్పు చేసినట్టే లేక, మనమంతా ఇవాళ వారికి భరోసా ఇచ్చి ఉంటే అక్కడికి వెళ్ళి ఉంటే ఒకడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం రాదు, జరగదు. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చి మొత్తుకుంటా ఉంటే వాళ్ళ ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఒకరికి ఎంత అన్యాయం జరిగినప్పుడు మనమంతా పోయి అక్కడ కూర్చొని ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు ఆ కాలేజీ ముందు ధర్నా చేయకూడదు? ఆ రకంగా కార్యాచరణ డాటా తీసుకోవాలి. డాటా ఎప్పుడు కూడా ఊరికే ఉపన్యాసాలకు పరిమితం కాకుండా యాక్షన్ రూపంలో ముందుకెళ్లే విధంగా ఒక కమిటీ, యాక్షన్ కమిటీ ఉండాలి, లీగల్ కమిటీ ఉండాలి. ఒకటేమో పోరాట కమిటీ ఉండాలి, ఒకటేమో యాక్షన్లో లీగల్ యాక్షన్ ఉండాలి. లీగల్ యాక్షన్లో నేను ఉంటా, నా వద్దగా కొంత నేను లీగల్ యాక్షన్లో ఉంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ ఇస్తూ నేను పొలిటికల్ యాక్షన్లో కూడా నేను వెళ్ళేది కాబట్టి నేను లీగల్ హైకోర్టులో మీ ఇష్యూస్ను అది చేయడానికి మీరంతా కూడా మొత్తం ఎవరెవరైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో, ఏ కాలేజీలో ఎన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని మీ డాటా కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసేసి హైకోర్టులో నేను వేస్తాను కాబట్టి ఖచ్చితంగా అది నాకు తీసుకొచ్చి ఇస్తే నేను దాన్ని తయారు చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తాను. ఒకటి. రెండవది, భవిష్యత్ రాజకీయాలలో ఖచ్చితంగా నేను రాజకీయాల కోసం రాజీనామా చేసిన, రాజకీయాలే ఉంటా, రాజకీయ పార్టీ పెడతా కాబట్టి మీ సహకారాన్ని కోరుకుంటాను. ఖచ్చితంగా మీ ఇష్యూస్ని ఒకవేళ నేను బయట ఉన్నా సీరియస్గా మాట్లాడతాం, కానీ ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడితే ఆ సమస్యకి ఎక్కువగా వాల్యూ ఉంటుంది, ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది. కాబట్టి అట్లాంటి వారిని పంపించే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు, చాలా విషయాలు చెప్పారు. మీరు